దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానిక ఎన్నికలపై ఫైనల్ డెసిషన్ రేపు సాయంత్రం పిసిసి పిఏసి భేటీ అయ్యి ఇనురు నాయన స్థానిక ఎన్నికల సమరం ఫైనల్ డెసిషన్ ఉన్నది. సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్పింది, సెప్టెంబర్ 31 వరకు వీకాలని చెప్పింది. ఇలా ఆగస్టు 22 ఇక గట్టిగా నెల మీద 10 రోజులు లేదు, 9 రోజులే. అది మీరు ఒకటి ఫిక్స్ అయిపోరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రేపు ఎలక్షన్ రావు స్థానిక ఎన్నికల. ఈ దద్దమలిత వరకు ఏం ప్రాసెస్ చేయలే, ఈ నెల అయ్యేది కాదు ఇది. సో అందుకే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దద్దమలని తేలిపోయింది. కాబట్టి మరి మీరు ఆల్టర్నేటివ్ వెతుక్కొని ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ముందర పడింది. నేను అందుకే ఊరూరు తిరిగి నేను పబ్లిక్ పార్టీసుకున్నా అనుకున్నా. కాంగ్రెస్ అంటే కరెంటా, కాంగ్రెస్ అంటే బీసీల పార్టీ అడుగుదా అనుకున్నా, కానీ అడగనెత్తలేరు నన్ను. ఆలోచించి పరిశాను. ఇక మీనాక్షి అధ్యక్షుల సమావేశం అవుతారట. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యి రేపు సాయంత్రం వరకు మాదేరిపోతుంది. రేపు సాయంత్రం జరిగే ఇప్పుడే నేను ప్రిడిక్షన్ చేస్తాను. కాంగ్రెస్ తోని కాదు, వాళ్ళు ఇదే బీసీ రిజర్వేషన్ల పైన ఇంకో దానిపైన చర్చ నడుపుతారు. బీఆర్ఎస్ తోని బీజేపీని బదనాం చేస్తారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకరి చుమ్ముతారు గ్రామాలలో. ఇట్లాంటి సందర్భంలో ఓట్లు పోవద్దని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎవరైతే గత 20 నెలలుగా సర్పంచులు కావాలని ఆశపడతారో మీ ఆశలకు గండి కొడతారు, ఇంకా పోస్ట్ పోన్ చేస్తారు. వాళ్ళతో దమ్ము ధైర్యం లేదు. అది మీరు ఫిక్స్ అయిపోయి చూద్దాం. మీరు నమ్మపోతే రేపు ఇక సాయంత్రం వరకు తేలిపోతే రేపు ఇదో టైంకి ఏం కథ, ఏం పొడిచిరు, ఏం బీకిరు రేపు మారదాం. 100% స్థానిక ఎన్నికలు టైం పడుతుంది. అది 20 నెలల 60 నెలల అన్నాడు. ఉన్న 5 ఏళ్ళు కూడా రావచ్చు. తెలంగాణలో త్వరలో హెవీ టూరిజం అంతర్జాతీయ స్థాయిలో నల్లమల్లె పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణయ్య గారు చెప్పారు. జూపల్లి కృష్ణన్న ఏం చెప్తామే, నల్లమల్ల బిడ్డ మన జూపల్లి కృష్ణారావు అన్న, నువ్వు బస్సు ఏమడతావు అంటే పక్కన గుడ్డెలు ఉందా లేదా? ఓ గుడ్డెలు కూడా మీకు కాంగ్రెస్ ఆ గుడ్డెలు మంత్రిగా పని చేస్తాను. 20 నెలలు అవుతుంది. ఇంకా ఎస్ఎల్బీసీ చచ్చిపోయి 20 నెలలు అంటారా, 6 నెలలు కావస్తుంది. 20 నెలలు మీ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం పక్కన పెడితే శ్రీశైలం నుంచి కుడికాలలో తోడుకోకపోతే తోడిపిచ్చిర్రు. మీరు నల్లమల్ల గిల్లమల్ల అంటే నాకు గుర్తుకొచ్చింది చెప్తాను. 6 నెలలకి వెళ్ళి సత్య సేవలను తీయలేమని ఎస్ఎల్బీసీలా. ఇటువంటి తెలివితో మీరు టూరిజం డెవలప్ చేసి మీరు ఆదాయం తెచ్చి మమ్మల్ని కడుపులు నింపి మమ్మల్ని పెద్ద చేస్తారు. నాయనా మీ ధమాకుల తెలివి పసిపిల్లగానికి ఎక్కువ, పుట్టినోడికి తక్కువ. గసోటి తెలివి ఉంది మీ తెలుగులో మన్నవాడ. మీరు టూరిజం డెవలప్ చేస్తారు. ఫస్ట్ మీ దమ్ము అంటే మీ గుజ్జులో ఫస్ట్ గా ఎస్ఎల్బీసీ చనిపోయిన సేవలను తీసినాక మారదాం. మీరు ఎంత మనగాల్లో అది శతగాకి అనేందుకు ఇదేందో మీనాక్షి నటరాజన్ ఆకస్మిక పర్యటన ఇంద్రవల్లి మండలంలో విజిట్ చేసింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిందట. అక్క మన మీనాక్షి నటరాజన్ నాకు నచ్చిన అక్క, నీ యొక్క కార్యాచరణ నచ్చింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యాన్లు ఇచ్చింది అక్క. 100 రోజులు అని చెప్పింది. 100 రోజులు వెళ్ళిపోయి 500 రోజులు దగ్గర పడ్డావు ఇప్పుడు. సో దయచేసి ఏం చెప్తావు అయితే, మా కాంగ్రెస్ పార్టీ శతకాని సన్నాసుల ప్రభుత్వం అయిపోయింది కాబట్టి మరి మమ్మల్ని దించేయరని చెప్పక్క. నువ్వు నిజాయితీ వల్ల రాహుల్ గాంధీ అంటారుగా ఆలోచన పర్రాలు అయితే అక్క, మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణలో ఏ ఊరికైనా పోయి, కొండాడిపల్లి పోయినా ఓకే, చింతమడక పోయినా ఓకే, లేదు నా ఊళ్ళకి వచ్చినా ఓకే, ఏడికైనా సరే అక్క. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 25 రూపాయలు వస్తున్నాయని కానీ మా ఆడబిడ్డల మానభంగాలు మర్డర్లు కాపాడిన అంటారు కాకుండా అడ్డుకట్ట వేసినట్టు కానీ, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ, నిరుద్యోగులకు అంటారుగా గుర్తు పోతాయి ఏదో అన్నారు కదా, అది ఇచ్చిన ఊరూరికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలట. ఓ నాయన మీ పొడుగు మాటలు పాడుగాను. ఇవన్నీ ఏడనైనా ఒక్క గ్రామంనైనా 6 గ్యారెంట్లు అమలని నిరూపిస్తాక నేను 3 నెలలకు రాసి మీకు దండం పెట్టి పుర్ల దండాలు తిరుగుతాక్క మీకోసం. పని చేయరక్క. ఆరాధిస్తుందంట అక్క.
మన ఎటువంటి పనికిమాల పని చేసిన మన ప్రభుత్వం వచ్చినాం కానీ ఊరు మొత్తం పనికిమాల పనిలే ఉన్నాయక్క. అది క్లియర్ కట్. ఏ ఊరికి పోయినా నీకు గదే ఫీడ్బ్యాక్ వస్తుంది లాస్ట్కి. నేను అదే చెప్తాను కదా. ఇంకేనా ప్రజల కోసం ఎమ్మెల్యే బతికే ఉండాలి. సర్కారు మేలు వంచైన జీవో 49 సాధించుకున్నాం. పోడు రైతులను న్యాయం జరిగే వరకు ఉద్యమం. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి పాల్వాయి హరీష్ బాబు గారి నిరాహార దీక్ష విరమింపజేసిరానే ఆ సందర్భంగా ఇవన్నీ మాట్లాడి కొడతాను. సో ప్రజల కోసం ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి చూస్తా ఉన్నాం. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని వాళ్ళు ఆసిఫాబాద్ నుంచి వచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చారు. మన అన్న ఏం చేసిండు, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇంటికాడ తెలియదు. ఈ ప్రజల పాలన ఇది పందిగంతుల పాలన కాదు, గట్లే ఉంటది. మరి ప్రజల పాలన అంటే తిండి నిద్ర అక్కడే. యూరియా కోసం రైతులు పాటలు పడతారు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన జరుగుతుంది. యూరియా కోసం రైతులు పడడానికి పాటలు పడుతున్నారు. పొలం కాడ కష్టం చేయడానికి కొడుకులను మనవలను అక్కడే ఉంచి యూరియా కోసం ఉత్తర రైతులు పిఎస్సిఎస్ కార్యాలయ చుట్టూ తిరుగుతారు. రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యం దిగురు పెడతాందే ఎడా. ఇలా ముసలోళ్ళు పిఎస్సిఎస్ సెంటర్ల కాడ బుక్కడు బువ్వ తినడానికి కూడా గతి లేక బువ్వ ఆడికే తెచ్చుకొచ్చుకొని పైసలు లేక 100 రూపాయలు 120 రూపాయలు మిగిలితే మాదే. ఒక బస్తాకు 120 రూపాయలు తీసుకోవడం కోసం రైతు అరి కోసం పడతారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన రైతుల గోసాన్ని పెట్టుకోరు. అటుంటది మా లెక్క. నెక్స్ట్ 5 PM లో ఏమున్నాయా, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. సిగరెట్ వెలిగిస్తూ సెక్యూరిటీతో చిరంజీవి ఎంట్రీ. మెగా 157 సినిమా, మెగా 500 సినిమా, మెగా 600 సినిమా టైటిల్ రివీల్ చేసిన అనిల్ రావిపూడట. ఈ సినిమాల పేరు మెగా పక్కన సినిమా నెంబర్ ఎన్నో సినిమా నెంబర్ వేసుకోవాలి. ఈయన దానికి వాళ్ళందరూ మన పుట్టినరోజు ఏమంటారు మరి, అది నిజమో కాదు నాకు కూడా తెలియదు. సో ఏదైనా సరే శంకర వరప్రసాద్ గారంటే మరి ఇస్తారట చూసుకోలే. సినిమా వాళ్ళ మీద ఉన్న సోకు ప్రజల మీద లేకపోయా ప్రభుత్వాలకు. ఏమో మరి ఆయనకి ఏమైనా ఇస్తురా ఇస్తలేదో చూసుకోండి. ఆయనకి జూబ్లీస్ నిలబెడతామంటారు. అబ్బో తాకట్టు మార్వాడి కనికట్టు, జూబ్లీస్ లో వ్యాపారి మోసం. ఇప్పుడు సరే మార్వాడిలు మోసం చేద్దరు అనుకుందాం. నిన్న మన కోదాడనో ఎన్నికో వీడియో కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఓల్డ్ సిటీ పోదాం. ఓల్డ్ సిటీ పోయి మీరు ఏమైనా కొని నాకు వద్దని రిటర్న్ అయ్యింది. ఒక ముస్లిం సోదరు పోయి కొని ఇది వద్దు అని రిటర్న్ అయ్యింది. మీ పరిస్థితి ఏమైతే చూసుకోరు. హైదరాబాద్ లో ఉంటురా మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు నిధులు లేకపోద్దు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ముస్లిం సోదరుల యొక్క వ్యాపారాల పైన మీరు అంటారుగా పట్టు చెలా అయితే మీరు మునగాలవుతారు. అప్పుడు ఎవరైతే ఈ మార్వాడి గోబ్యాక్ అనే దానికి మాట్లాడతారో నేను గాలకు చెప్తాను. ఇంకా రోహింగ్యాలు ఇంకా పాకిస్తాన్ నుంచి ఎత్తనే మళ్ళా వాళ్ళు ఏం లేదు పాడుగా అంత పరిగమాన మళ్ళీ పొలిటికల్ న్యూస్ లేవునా. ఇంకో మన బట్టి అన్న ప్రతి మండలానికి అంబులెన్స్ సిసిఆర్ నిధులతో ఏర్పాటు చేస్తాం. గ్రీన్ పవర్ ఉత్పత్తి, యాదాది పవర్ ప్లాంట్, 25 ఎకరాల యంగ్ ఇండియా స్కూల్. ఈ యంగ్ ఇండియా స్కూల్ అనేది ఏం చెప్పనా, పేరు చూడు పెద్దది, పని చూడు గుండుసున్నా. పేరేం పెద్దగా ఉంటది, పని ఏమో అది కూడా తప్ప ఏమి లేదు. అలా నడుస్తుంది యంగ్ ఇండియా స్కూల్స్ అంటే. ఎస్ఐ విడిస్తే యూరియా బస్తా, మైకులో పేర్లు చదువుతూ పంపిణీ. రైతులు పోయడంతో 30 తిప్పలు పడతాను మన ఎస్ఐ కాక. ఎస్ఐ సారు ఆయన వెళ్తానంట వర్ధనపేట అక్కడ. ఇక రాడియో ఆయన పోలీసు పని చేస్తా అన్నా, మరి అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా నాకు తెలియదు. యూరియా బస్తాలు వస్తాడు ఎస్ఐ గారు. మన బతుకులు కట్టున్నాయి మన కాంగ్రెస్ రాజ్యం.